క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. మేయర్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. రూరల్లో 34%, అర్బన్ లో 33.13% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఏపీ కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో మేయరు, చైర్మన్ పదవులకు ప్రత్యక్ష పద్ధతి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రూరల్లో 34%, అర్బన్ లో 33.13% రిజర్వేషన్లు ఇవ్వాలి అని కూడా కేబినెట్ నిర్ణయించింది. 16వ ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు 6,600 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి రావాలంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో స్పష్టం చేశారు. అదే విధానానికి దాదాపుగా 12,150 కోట్ల రూపాయల నిధులు 16వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సి ఉందని, ఇవి కూడా రాష్ట్రానికి రావాలి అంటే మాత్రం ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది డిసెంబర్ లోపు నిర్వహించి తీరాల్సిందేను అని స్పష్టం చేశారు. అయితే 34% రిజర్వేషన్లకు సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏంటి అని కొంతమంది మంత్రులు ప్రశ్నించగా, ఎన్నికల మేనిఫెస్టో కూటమిలో ఉన్న 3 పక్షాలు కూడా తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన ఈ 3 పార్టీలు కూడా 34% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విషయాన్ని సందర్భంగా సీఎం గుర్తు చేశారు. లీగల్ హెడ్స్ ఏమన్నా కూడా దీనిపై ముందుకు వెళ్లి తీరాల్సిందేనని, ఇందులో సెకండ్ థాట్ గానీ సెకండ్ థింకింగ్ గానీ ఆలోచనే లేదు అని చెప్పి సీఎం స్పష్టం చేశారు. వెంటనే దీనికి సంబంధించిన జీవో జారీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కేబినెట్ సమావేశంలోనే చీఫ్ సెక్రటరీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చర్చ జరపాలి అని కూడా నిర్ణయించారు. ఇక కొన్ని మున్సిపాలిటీల్లో రూరల్ గ్రామాలు కలవటం వలన ఎన్నికలు పోస్ట్ పోన్ అయినాయని, ఈ విధంగా రాష్ట్రంలో 23 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఎన్నో రోజుల నుంచి జరగటం లేదని చెప్పగా, ఆ గ్రామాలకు సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టేసి ముందు పాత మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దీనికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో పాటు కంటైనర్లలో కొంతమంది ఇసుక తరలిస్తున్నారని, ఇది ఎవరికీ తెలియకుండా జరుగుతుందని ఈరోజు పత్రికల్లో కూడా ఈ వార్త రావడంతో ఎవరైతే ఈ విధంగా కంటైనర్ లో ఇసుకను తరలిస్తున్నారో ఆ బ్యాగ్ చూసి వాళ్ళ మీద ప్రవేశపెట్టాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక కొత్తగా రాబోయే ప్రభుత్వ ఉద్యోగాలు ఎంట్రీ పాయింట్ లోనే ఎవరైతే ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఐటీ తప్పనిసరిగా చేయాలని, వాళ్ళకి ఇంకో అటెండర్ కానీ లేకపోతే వీళ్ళని కూడా ఇచ్చే అవకాశం లేదు అని, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని కూడా సీఎం చెప్పడంతో పాటు కార్పొరేట్ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా ఒకసారి అందరూ అధ్యయనం చేయాలని కూడా సీఎం తేల్చి చెప్పారు. ఇక దీంతో పాటు విద్యుత్ కొనుగోలును తగ్గించి ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించి యూనిట్ కి 23 పైసలు జనరేషన్ లో తగ్గించారు అంటే ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది అని కూడా సీఎం ఈ సందర్భంగా వివరించారు. సుమారు గంట సేపు జరిగిన సమావేశంలో ఎస్ఐపిబి స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే తీర్మానాలు చేసిందో వాటన్నిటికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీ సెషన్ ఆఫ్టర్ లంచ్ బిగిన్ కాబోతోంది. దీంట్లో బీసీ రిజర్వేషన్ కు సంబంధించి చర్చించాలి అని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవో కూడా ఈ లోపు తయారు చేయాలని చీఫ్ సెక్రటరీని సంబంధిత అధికారులను కూడా సీఎం ఆదేశించారు. రైట్, థాంక్యూ రామారావు.